చిరంజీవి అందరూ ఖైదీ సినిమాతో హిట్ వచ్చింది, ఖైదీ సినిమాతో హిట్ వచ్చింది అంటారు. అది కాదు నిజం. ఖైదీ సినిమా ఉన్న సూపర్ స్టార్ కృష్ణ, శోభన్ బాబు మల్టీ స్టారర్ మూవీ ముందడుగు అని రెండు ఒకటే డే 1 or 2 days గ్యాప్లో రిలీజ్ అయ్యాయి. బయ్యర్స్ అందరూ ఖైదీకి తీసుకున్నారమ్మా. థియేటర్లని బుక్ చేశారు. ముందరకు థియేటర్లు దొరకలేదు, ఇంకా దానికన్నా ఎక్కువ ఖైదీకి బుక్ చేశారు. మరి అదే చిరంజీవి ఖైదీతోటే పేరు వచ్చింది అనుకుంటే, మల్టీ స్టార్ మూవీ కృష్ణ, శోభన్ బాబు సూపర్ స్టార్లో ఉన్నారు కదా. లేదు, చిరంజీవి అప్పటి నుంచి ఆయన అంత ముందుకే సంవత్సరం అన్న సినిమాలు ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణ ఎదుగుతున్నాడు. ఒక్కొక్క స్టెప్ బై వేసుకున్నాడు. తెలిసింది అందరికీ ఆ ఖైదీ అనేది ప్రవాహక ఆయనకు ఒక హెల్ప్ బూస్టప్ అయింది అంతే. అలాంటే మహేష్ బాబు పోకిరి ముందాక మహేష్ బాబు ఇవ్వడండి. వచ్చినాయి పోయినా ఇటు తప్ప ఏదైనా సినిమా పెరుగుతూనే ఉంటుందండి. కానీ చిరంజీవి అది ఒప్పుకోవాలి. ముందడుగు అనే సినిమా మల్టీ స్టారర్ కృష్ణ, శోభన్ బాబు ఇద్దరు కలిసి తీసిన సినిమా. దానికి కొంత ముందు థియేటర్స్ దీనికి ఖైదీకి ఎక్కువ బుక్ అయ్యాయి. మీరు సోకాల్డ్ ఉంటారు కదా, కొట్టి చూడండి అప్పుడు ఉన్నదాని గురించి తెలుసుకోండి. సో మనం చెప్పేది ఏంటంటే ఆయనను మనమే తక్కువ చేసుకుంటున్నాం. ఒక రజనీకాంత్కి ఇచ్చినంత, ఒక కమల్ హాసన్ అంటున్నారు, మోహన్ లాల్ అంటున్నారు. వాళ్ళు పెట్టుకుంటున్నారు. తమిళ భాష. మనం తమిళనాడుకి వెళ్తే మావోడు మనం మాత్రం మన దరిద్రం మనమే ఫస్ట్ క్రించపరుస్తాం. అందరూ గొప్పలే, కానీ దానివల్ల చిరంజీవిని మాత్రం తక్కువ చేసడం తప్పు కదా. ఇప్పటికీ ఈ ఏజ్లో 5 సినిమాలు సంక్రాంతికి రిలీజ్ అయితే ఇప్పటికి కూడా థియేటర్ రప్పించే స్టామినా ఉన్న హీరో అంటే చిరంజీవే కదా. ఇది ఒప్పుకోవాల్సిందే. పబ్లిక్ థియేటర్ రావాలంటే రావట్లేదు. ఈరోజు ఓటీటీ కల్చర్ వచ్చిన కంచెం వస్తున్నారు అంటే ఆయన తగ్గదు బాస్ చరిస్మా. ఆయన ముఖం చూస్తే టికెట్ తెగుతున్నాయి. ఇవి ఎప్పుడు గర్వకారణమండి. కానీ మన దరిద్రం తెలుగులకి ఏంటంటే మనకు పక్కన వస్తారు. అది ఏందో ఎప్పుడు వెళ్తుందో. మొన్న పరాశక్తి సినిమాలో తెలుగులో గొల్టీస్ అనే కిరిచ్చేవారు. వాళ్ళకి ఏంటంటే కడుపుమంట. మనంతా పాన్ ఇండియా, మన సినిమాలన్నీ పాన్ ఇండియా రేంజ్ వెళ్ళిపోతున్నాయి కదా. కానీ మన వాళ్ళకు పక్క వాళ్ళు ఇష్టం. నాకు వాడు ఆర్సీబీ అంటాడు, వాడు ముంబై అంటాడు, వాడు చెన్నై అంటాడు. అరే మన తెలుగు భాష పుట్టినందుకు తెలుగు భాష గవర్నమెంట్ కనీసం సన్ రైజర్స్ అయినా ఇవ్వడున్నాడు. వీళ్ళు వేస్ట్ ఆఫ్ యాక్టర్స్. అరే ప్రభాస్ని చూసి నార్త్ ఇండియా మొత్తం పొగుడుతుంది, అల్లు అర్జున్ చూసి పొగుడుతుంది. కానీ మన ఫ్యాన్ వార్స్. చిరంజీవిని ఒప్పుకోవాల్సింది. ఎందుకంటే బిగ్గర్ దెన్ బచ్చన్ అని చెప్పి ఇప్పుడు కాదు 25 సంవత్సరాల కిందట వచ్చింది బిగ్గర్ దెన్ బచ్చన్ అని. రజనీకాంత్ ఎందుకు రాలే మరి? ఇప్పుడు సోకాళ్ళు రజనీకాంత్ అని కోసుకున్న వాళ్ళు అప్పుడు రజనీకాంత్కి ఎందుకంత తీయలేదు. సో చిరంజీవి అక్కడ ఆ శిఖరమైన ఇండియా మొత్తం మీద అంతమంది హీరోల నెంబర్ 1 పారితోషికం తీసుకునే రేంజ్కి ఒక సౌత్ యాక్టర్, ఒక తెలుగు యాక్టర్ ఎదిగాడంటే అది చిరంజీవి స్టామినా. అలాంటి చిరంజీవిని పట్టుకొని ఇక బాలకృష్ణకి ఎప్పటికీ ఉంటుంది. అతనికి ఏంటంటే కాలేకపోయిండు. వాళ్ళ డాడీ తొక్కలని చూశాడు కదా ఎన్టీఆర్. తెలుసుకోండి, ధవళ సత్యం సినిమా ఫస్ట్ సినిమా అప్పుడు హీరోగా వద్దని చెప్పి దాసరి గారితో చెప్పించారు. దాసరి శిష్యుడు ధవళ సత్యం, ఆయనతో చెప్పించారు వద్దు, ఎందుకు వీడు ఎప్పటికైనా థ్రెట్ అవుతాడని. అయ్యాడు కదా. అన్నీ ఉన్నాయి. ఒక యాక్టర్, కంప్లీట్ యాక్టర్ కావాల్సిన ప్రతి ఒక్కటి ఉంది కదా. డ్యాన్స్ ఉంది, ఫైట్ ఉంది, యాక్టింగ్ ఉంది, ఇంకేం కావాలి? అంత ఈజీగా మెగాస్టార్ కాలేదు. కమల్ హాసన్, రజనీకాంత్కున్నంత ఫ్రీ దారి చిరంజీవికి రాలేదు. ఇటు మమ్ముట్టి, మోహన్ లాల్ కూడా ఫ్రీ దారి రాలేదు. ఎందుకంటే కమల్ హాసన్, రజనీకాంత్ వాళ్ళు ఉంది ఎవరు? ఎంజీఆర్, శివాజీ గణేశన్, అంతే ఇద్దరే. ఎవరు చూసుకుంటే ప్రేమ్ నజీర్ కేరళలో, కన్నడలో చూసుకుంటే కన్నడ రాజ్ కుమార్. వేరే టఫ్ ఎక్కడ, పోటీ ఎక్కడుంది? కానీ మన దగ్గర ఇటు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, శోభన్ బాబు, చంద్రమోహన్ వీళ్ళందరూ ఇడ్చగొడుతున్న రోజులు అవి. వాళ్ళందరినీ తట్టుకున్నాడు. బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున, కృష్ణరాజు, అదిగాక తమిళ హీరోలు కూడా సుమను, ప్రతి రాజశేఖరు, భానుచందరు అందరూ ఇట్లా కొడుతున్నారు. వాళ్ళందరినీ ఇంతమంది హీరోలను తట్టుకొని మెగాస్టార్ అయ్యాడండి అతను. తర్వాత కన్నడలో అయ్యారు ఎవరు? విష్ణువర్ధన్. రాజ్ కుమార్ తర్వాత విష్ణువర్ధన్ అయ్యాడు. అంతమించి వాళ్ళకి వేరే ఆప్షన్ రాలేము. కానీ మన దగ్గర ఎప్పుడు చూడ ఒక బంచ్ ఆఫ్ యాక్టర్ తోటి పోటీ ఎప్పుడే ఉంది చిరంజీవికి. చిరంజీవి గురించి మాట్లాడుకున్నారు ఇప్పుడు.
బాస్ ఇస్ బ్యాక్ అంటున్నారు కదా మన శంకర వరప్రసాద్. ఆ బాస్ గురించి మాట్లాడు. మన తెలుగులో కూడా దరిద్రం ఏంటంటే ఎప్పుడు మన వాళ్ళు మనకంటే అంటే తక్కువ డిగ్రేడ్ చూస్తారు. ఎవరు కమల్ హాసన్ సూపర్ యాక్టర్, మోహన్ లాల్ కంప్లీట్ యాక్టర్, దుల్కర్ సల్మాన్ సూపర్ యాక్టర్ అంటే తప్ప వాళ్ళందరూ దుల్కర్ సల్మాన్ పుట్ట ముందుకే చిరంజీవి పుట్టాడు. కమల్ హాసన్ యాక్టర్ ఒప్పుకుంటా, కానీ చిరంజీవిని తక్కువ చేసి చూపించడం మాత్రం తప్పు. కమల్ హాసన్ కానీ, రజనీకాంత్ కానీ, మోహన్ లాల్ కానీ, మమ్ముట్టి కానీ వీళ్ళందరికీ లేని చిరంజీవికి ఉంది. ఏంటి అంటే చిరంజీవి అనేవాడు ఒక 4 తరాలని అంతకుముందు ఇప్పుడు ఎన్టీఆర్తో పోటీ పడ్డాడు, ఏఎన్ఆర్తో పోటీ పడ్డాడు,